ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక కొత్త స్పెషల్ ఐటమ్ తోటి తీసుకొచ్చాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అన్నమాట. ఇది రోటీలోకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటది. దానికంటే ముందు మీరైతే వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మా వీడియోస్ ఏమైనా కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో ఈ రోజు అయితే థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమై ఉంటది. ఈ రోజు అయితే పాలక్ పన్నీర్ చేసుకుంటున్నాము. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో పాలక్ పన్నీర్ చూసేయండి. ముందుగా అయితే పాలకూర మంచిగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని పాలకూర వేసి ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అది బయటికి తీసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని పాలక్ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో అలానే స్పైసీకి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దాంట్లో ఒక అల్లం ముక్క వేయండి. అండ్ ఎల్లిపాయలు కూడా వేసుకొని 2-3 వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే పన్నీర్ మంచిగా ఇట్లా కట్ చేసుకుంటున్నాం అనమాట. స్క్వేర్ షేప్ లో స్లైసెస్ గా కట్ చేసుకుంటున్నాము. కట్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలన్నమాట. నేనైతే జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే అందులోకి వేసుకుంటున్నాము. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలపాలి అన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్టీగా అవుతుంది. సో బాగా కలపాలి. అది లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటున్నాము, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ మంచిగా పచ్చి వాసన పోయినాక బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి పాలక్ పేస్ట్. పాలకూర, ఒక అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి అండ్ మనకు స్పైసీకి తగినంత పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్. ఆ పాలకూర మొత్తం లిక్విడ్ అంతా మనం ఈ బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 glass వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో 1 glass వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి అన్నమాట. ఈ పాలకూర మొత్తం పచ్చివాసన పోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట. బాగా మరిగించుకోవాలి. సో పాలకూరలో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి కదా, బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి అన్నమాట. అన్నీ ఒకటేసారి వేసుకుంటే చినిగిపోయే అవకాశం ఉంది. సో అలా చిన్నగకుండా మంచిగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మేమైతే పన్నీర్ ప్రతిసారి మిల్కీ మిస్ట్ పన్నీర్ యాడ్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాం అనమాట. అది కూడా బాగుంది. మీరు ఏ రకమైన పన్నీర్ తీసుకుంటారో నాకు కమెంట్ చేస్తారా? కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇప్పుడైతే ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 spoon ధనియా పౌడర్ అండ్ 1/2 spoon గరం మసాలా అండ్ 1 spoon ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకుంటున్నాము. ఫ్లాక్స్ సీడ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, మంచిది, చాలా మంచిది. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే పాలకూర పన్నీర్ రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ పాలక్ పన్నీర్ మనకి చపాతీలోకి అయినా, రోటీలోకి అయినా, పరాటాలోకి అయినా చాలా బాగుంటుంది. సో పరాటాలోకి అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై అన్నమాట. చాలా బాగుంది. పరాటాలోకి, అన్నంలో కంటే
పరాటాలోకి చాలా 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 టేస్టీగా ఉంది. చాలా బాగుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు అన్నంలోకి కూడా ట్రై చేస్తున్నాను. సో అన్నంలోకి కూడా బాగుంది, మరీ బ్యాడ్ అన్నట్టు లేదు, కానీ బాగుంది. సో ఎంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఇంతవరకు చూసారు కదా, ఎలా ఉందో వీడియో కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.